నాన్ వెజ్ పురం అనే ఒక ఊరిలో చికెన్ చింటూ మటన్ మస్తాన్ అని ఇద్దరు వ్యాపారస్తులుండేవారు. వీరిద్దరూ బాల్య స్నేహితులు. ఊర్లో చికెన్ కావాలన్నా మటన్ కావాలన్నా వీరి దగ్గరికి రావాల్సిందే. చికెన్ కొంచెం ధర తక్కువ కాబట్టి, అందులోనూ ఎక్కువ మందికి ఇష్టం కాబట్టి చింటూ బిజినెస్ బాగా నడిచేది. మటన్ ధర ఎక్కువ కాబట్టి ఊర్లో మటన్ ఎక్కువ ఎవరు తినేవారు కాదు. అరే సీను, మన షాప్లో మటన్ ఉంది, కీమా ఉంది, తలకాయ ఉంది, బేజా ఉంది, లివర్ ఉంది, ఇన్ని ఉంది. ఈ జనాలు ఏందిరా ఆ చికెన్ షాప్కే పోతున్నారు? చికెన్ షాప్లో చికెన్ తప్ప ఇంకేం ఉండదు కదరా. అరే చికెన్ షాప్లో కూడా లెగ్ పీసులు, చెస్ పీసులు, లివర్లు ఇంకా ఇట్లా చాలా ఉంటాయనా. జనాలు అవి బాగా తింటారు. ఓహో అట్లానా? మళ్ళా చికెన్ రేట్ కూడా చాలా తక్కువ కదనా మటన్తో పోలిస్తే. అది తెలుసులేరా. ఎట్లానైనా ఈ చింటూ గాని గిరాకీ దెబ్బ తీయాలరా. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉన్నదన్నా. ఏందిరా అది? చికెన్ తింటే కరోనా వస్తుందని వాట్సాప్లో ఒక వీడియో వైరల్ చేద్దాం. మన ఊరు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉన్నది కదా, దాంట్లో పెడదాం. దెబ్బకి ఆ చికెన్ సింటు కానీ గిరాకీ అంతా పోతుంది. అప్పుడు జనం సచ్చినట్టు మటన్ తింటారు. ఇక ఏమంటావానా? ప్లాన్ బాగానే ఉందిరా, కానీ ఎట్లా చేస్తావు? ఏం వీడియో పెడతావు? అవన్నీ నాకు వదిలేయన్నా, నేను చూసుకుంటాలే అంటూ ప్లాన్ ప్రకారం వాట్సాప్లో వీడియోని వైరల్ చేస్తాడు. ఊర్లో అందరూ చికెన్ తింటే కరోనా వస్తుందేమో అని చికెన్ తినడం మానేస్తారు. మటన్ మస్తాన్ షాపు కలకల్లాడిపోతుంది. అరే రాము, నాకెందుకో ఆ వీడియోని మటన్ షాప్ మస్తాన్ గాడే వైరల్ చేపించాడని అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తున్నదన్నా. కావాలని ఇదంతా చేస్తున్నాడు వాడు. ఇంతలో మస్తాన్ అక్కడికి వస్తాడు. ఏమిరా చింటూ, షాప్లా కోళ్ళ బదులు ఈగలు ఎక్కువైనట్టున్నాయి, దుల్కో దుల్కో అంటూ వెట్టకారంగా మాట్లాడతాడు. దా నువ్వు వచ్చి దులుపు, గంటకి 10 రూపాయలు ఇస్తాం. నాకు అంత టైం లేదు గాని అసలుకే 10,000 ఆర్డర్ ఒకటి ఉంది, మీరు ఈగలు దులుపుకోండి అంటూ మస్తాన్ వెళ్ళిపోతాడు. డౌట్ లేదన్నా, ఆ చికెన్ వీడియో ఈ మస్తాన్ గాడే పెట్టిండు. మన షాప్ కున్న గిరాకీ చూసి కావాలని ఆ వీడియో వైరల్ చేయించిండు. అవునురా, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అలా కొన్ని రోజులు చింటూ చాలా నష్టాల్లోకి వెళ్తాడు. మస్తాన్ మాత్రం రోజుకి వేలల్లో గిరాకీ చేస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత సీను న్యూస్ పేపర్ చదువుతుంటాడు. కరోనా రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే చికెన్ తప్పనిసరి. కరోనా వచ్చినా అది తగ్గాలంటే చికెన్ ఖచ్చితంగా తినాల్సిందే అంటూ పరిగెడుతూ చింటూ దగ్గరికి వెళ్తాడు. ఏమైందిరా అట్లా ఊరుకుంటొస్తున్నావు? ఏమైంది? ఇగో పేపర్లో చూడు, కరోనా రాకుండా ఉండాలన్నా ఒకవేళ వచ్చినా తగ్గాలన్నా చికెన్ ఖచ్చితంగా తినాలంటన్నా. అవునరా, ఈ దెబ్బకి మన చికెన్ బిజినెస్ మళ్ళా ఏడుకో పోతుంది. ఆ మటన్ మస్తాన్ గాన్ బిజినెస్ దెబ్బ తీయాలి. అలా కొన్ని రోజుల తర్వాత చింటూ చికెన్ బిజినెస్ మళ్ళీ ఊపందుకుంటుంది. మటన్ కి డిమాండ్ మళ్ళీ తగ్గిపోతుంది. సరిగ్గా ఇదే సమయంలో చింటూ ఒక ప్లాన్ వేస్తాడు. అరే రాము, ఆ మస్తాన్ గాడు చేసినట్టు మనం కూడా జనాలు మటన్ తినకుండా ఒక వీడియో వైరల్ చేయాలరా. ఎట్లా అన్నా? ఏం చేద్దాం? మటన్ లా ఎద్దు మాంసం కలుపుతున్నట్టు వీడియో ఒకటి మన ఊరి వాట్సాప్ గ్రూప్ లో పెడదాం. దెబ్బక్ మస్తాన్ గాన్ గిరాక్ అంతా పోతుంది. సరే అన్నా, ఆ సంగతి నేను చూసుకుంటానా అంటూ మరుసటి రోజు వాట్సాప్లో వీడియోని వైరల్ చేస్తాడు. అనుకున్నట్టుగానే ఊర్లో అందరూ మటన్ తినడం మానేస్తారు. మస్తాన్ మళ్ళీ మొదటి స్థితికి వస్తాడు. ఈసారి చింటూ మస్తాన్ షాప్ వైపు వెళ్ళి, ఏం మస్తాన్, ఈసారి ఈగలు నీ షాప్ వైపు వచ్చినట్టున్నాయి, దులుపుకో దులుపుకో అంటూ ఎగతాళి చేసి వెళ్తాడు. అన్నా, ఈ సింటుగాడు దెబ్బకి దెబ్బ తీసిండన్నా. ఆ వీడియో వీడే పెట్టి ఉంటాడు. ఊరంతా చూపించి పగా తీసుకున్నానన్నా. నాకెప్పుడో తెలుసురా ఇది వాడి పనే అని. దెబ్బకి దెబ్బ కొట్టిండు. కొన్ని రోజులు ఇలాగే వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఒకసారి చింటూ, ఇంకోసారి మస్తాన్ గెలుస్తూ వస్తుంటారు.
కొన్ని రోజుల తర్వాత ఊర్లో ఒక పెద్ద నాన్ వెజ్ సెంటర్ పడుతుంది. అందులో చికెన్, మటన్, ఫిష్ అన్ని రకాల నాన్ వెజ్ వెరైటీస్ ఉంటాయి. జనాలందరూ అటువైపే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. చింటూ, మస్తాన్ ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. మామా, చికెన్ కొంటే నీ దగ్గర కొనాలి, మటన్ కొంటే నా దగ్గర కొనాలి. అంతేగాని ఎవడో గొట్టంగాడు వచ్చి మన బిజినెస్ దెబ్బతీస్తే ఎట్లా మామా? అవునరా మస్తాన్, వస్తే లాభం నీకైనా రావాలి లేదా నాకైనా రావాలి. అంతేగాని ఎవడో గొట్టంగాడొచ్చి మన కడుపు కొడితే చూస్తా కూర్చుంటామా ఏంది? సరే మరి వానికి కూడా మన వాట్సాప్ వైరల్ పవర్ చూపిద్దామా? అవునరా మామ, ఈ మధ్య వీడియోలు వైరల్ చేసి చాలా రోజులైంది, చాలా స్టార్ట్ చేద్దాం అంటూ ఇద్దరూ ప్లాన్ వేసుకొని వెళ్లారు. ఈసారి చింటూ, మస్తాన్, సీను, రాము అందరూ కలిసి కొత్త షాప్ మీద ఒక వీడియో చేసి గ్రూప్లో వదులుతారు. దెబ్బకా వీడియో ఊరంతా పాకి జనాలు ఆ షాప్కి వెళ్ళడం మానేసి తిరిగి చికెన్ కావాలంటే చింటూ దగ్గరికి, మటన్ కావాలంటే మస్తాన్ దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇద్దరూ మళ్ళీ స్నేహితులుగా మారతారు. బజ్జీల బండి సాఫ్ట్వేర్ ఉద్యోగి. సూరి గచ్చిబౌలిలో జనసంచారం ఎక్కువగా ఉన్న ఒక చోట చిన్న మిర్చీల బండి పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉండేవాడు. చాలా మంచివాడు. కస్టమర్స్ తో చాలా మర్యాదగా మాట్లాడేవాడు. అన్నా నాకు ప్లేట్ మిర్చిలిగానా? అన్నా ఇస్తా. అన్నా నాకు 2 ప్లేట్ మిర్చీలు, 1 ప్లేట్ పునుగులు పార్సల్ కట్టు. సరే సార్, 2 నిమిషాలు కట్టేస్తా. అన్నా ఇగో పైసలు తీసుకో. సూరి పునుగుల బండి చాలా ఫేమస్. అతని దగ్గరకు రెగ్యులర్ గా హరి అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మిర్చీలు తినడానికి వచ్చేవాడు. హరికి గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ. కార్లో నుండి హరి దిగాడు. హరి కార్లో నుండి దిగ్గానే ఒక ముష్టివాడు వచ్చి, అయ్యా ధర్మం చేయండి అయ్యా. దూరంగా ఎవరో తెలుసా? ఎవరు సార్ మీరు? చెప్పరు సారా, పో ఇక్కడ నుంచి అని మిర్చీల బండి దగ్గరికి వెళ్ళి, నమస్తే సార్ రండి, 1 ప్లేట్ మిర్చీలు ఇతనికి ఇవ్వగానే ఇస్తాను సార్. 1 నిమిషం వెయిట్ చేయండి. వెయిట్ చేయాలా? నేను ఎవరో తెలుసా? సరే సార్, వాళ్ళు మీకంటే ముందు వచ్చారు. ప్లేట్కి 10 ఎక్కువ ఇస్తాం, ముందు నాకెవ్వు. అయిపోయింది సార్, ఇస్తున్నా. హరి ఫాస్ట్ గా మిర్చీలు తిని తన జేబులో నుండి డబ్బులు తీసి సూరి చేతికి ఇవ్వకుండా పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. సూరి డబ్బులు తీసుకుని, థాంక్స్ సార్. ఇలా రోజు సూరికి హరికి మధ్య జరిగేది. హరి ఏమన్నా కూడా సూరి మర్యాదగా జవాబు చెప్పేవాడు. ఒకనాడు సూరి ఉప్పల్లోని తన బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చి మెట్రో ట్రైన్ ఎక్కాడు. అదే ట్రైన్ లో హరి తన స్నేహితుడు సీనుతో కలిసి ఎల్బీ నగర్ వెళ్తున్నాడు. హరిని చూడగానే సూరి, నమస్తే సార్. నమస్తే సార్, మీరు మెట్రో ట్రైన్ ఎక్కడం ఏంటి? అదే ఆఫీస్ పని మీద ఉప్పలు పోతున్నా, ట్రాఫిక్ ఎక్కువ ఉందనే మెట్రో ఎక్కినా. నువ్వెక్కడ పోతున్నావు? నేను కూడా ఉప్పలు సార్, మా చుట్టాలని పోతున్నా. లోకల్ ట్రైన్ ఎక్కాల్సినవి నీకు మెట్రో ఎందుకు? రే ఏంట్రా అలా అంటావు? పర్లేదు నువ్వు ఆగు. సూరి చిన్నగా నవ్వుకొని, మీరు ఏ పని చేస్తారు సార్? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. చాలా పెద్ద ఉద్యోగమే. జీతం ఎంత వస్తుంది సార్ మీకు? నెలకి 60,000. నీ జీవితంలో ఎన్నడం చూసావు అంత డబ్బు ఒకేసారి? అట్లా తక్కువ చేసి ఎందుకురా అంటావు? వాడు ఆఫ్టర్ ఆల్ మిర్చి బండి వాడు, నేను పెద్ద ఉద్యోగిని. నువ్వు వాగు. అంత డబ్బు ఒకేసారి సోలే సార్. పెళ్ళైందా నీకు? అయ్యింది సార్, ఒక కొడుకు. నీకొచ్చే సంపాదనతో నువ్వేం బతుకుతావు? పిల్లని ఏం పోషిస్తావు? ఏదో పేద బతుకులు సార్. ఎంత సంపాదిస్తావు నెలకి? అంటే నెలకి ఎంత అని తెలియదు సార్, కానీ రోజులకి చూసుకుంటే ఓ 5,000 వస్తాయి. ఏంటి జోకా? లేదు సార్, రోజు ఆ మిర్చిల బండి మీద ఆదాయం. అయితే పెట్టుబడి అంతా పోగా 5,000 వస్తాయి సార్. అన్నీ నేనే చూసుకుంటా. స్కూల్ లేనప్పుడు మా అబ్బాయి సాయం చేస్తాడు. అన్ని ఖర్చులు పోగా రోజుకు మిగిలేది అది సార్. రోజుకు 5,000 అంటే నెలకి 1,50,000 అయ్యా. ఏమో సార్, నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు, కానీ నేనెన్నడూ ఒకేసారి 60,000 చూడలేదు సార్. హరి షాక్ అయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. సూరి దిగాల్సిన స్టేషన్ వచ్చింది. దిగడానికి వెళ్తుండగా, ఓ
ఉంటాను సార్, సాయంత్రం రండి బండి దగ్గరికి. హరి సైలెంట్ గా ఉన్నాడు. పక్కన ఉన్న సీను మాత్రం పగలబడి నవ్వుతున్నాడు. విమలని ఇంట్లోకి తీసుకెళ్లి ఒక టవల్ తెచ్చి ఇచ్చింది. ఇదేందత్తమ్మా ఇంత మంచిగుంది, మెరిసిపోతుంది. మరేమనుకున్నా అది మ్యాజికల్ తువ్వాల, ఆ మాత్రం మెరుపు లేకుంటే ఎట్లా? అవునా, ఇది మ్యాజికల్ తువ్వాలనా? అంటే ఇది ఏం చేస్తుందత్తమ్మా? ఎవరితోని చెప్పకు మళ్ళా. ఇది ఏ వస్తువు మీద వేస్తే ఆ వస్తువుకు ప్రాణం